సాక్షాత్తు శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయానా చెల్లెలుగా కీర్తింపబడుతున్న తాతయ్యగుంట గంగమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటదామని జనసేన పార్టీ నాయకుడు బత్తిన మధుబాబు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేని ప్రశాంతమైన వాతావరణం మన తిరుపతిలో ఉందని, ఇక్కడికి ఎవరైనా ఒక్కసారి విచ్చేస్తే తిరిగి పోవాలని మనసు పుట్టదన్నారు. తిరుపతి పరిసరాల్లో అనేక దేవాలయాలు నెలకొని ఉండడంతో భక్తి వాతావరణం పెంపొందించబడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ అమ్మవారికి దేవతామూర్తుల వేషధారణలో వేషాలు ధరించి మొక్కులు తీర్చుకోవాలన్నారు. గంగ జాతర ఎక్కడా లేని విధంగా వారం రోజుల పాటు తిరుపతిలో జరగడం విశేషం అన్నారు. రాష్ట్రంలో ఇటీవల పలు చోట్ల ఆలయాలలో దుర్ఘటనలు సంభవించాయని, అటువంటి దుర్ఘటనలు జరగకుండా అమ్మవారికి పూజలు చేయాలన్నారు. శాంతి భద్రతల నడుమ అమ్మవారి గంగ జాతరను తిరుపతి నగర ప్రజలందరూ భక్తిభావంతో జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు దేవతామూర్తుల వేషధారణతో విచ్చేశారు. శ్రీవారి చెల్లెలుగా ఇక్కడ పరిగణిస్తారు. ఇక్కడ దేశంలో ఎక్కడైనా కానీ జాతర అనగానే ఒకరోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. కానీ మా తిరుపతిలో వారం రోజుల పాటు వైభవంగా జరిగే జాతర ఏదైనా ఉంటే మా గంగ జాతర. ఎంత వైభవం అంటే అంత వైభవంగా జరుగుతుంది. ప్రపంచం మొత్తము విధ్వంసాలతో అతలాకుతలం అయిపోతుంది. మీరు గమనించారో లేదో, సముద్రాలు పొంగి నగరాలని ముంచేస్తున్నాయి. కొండలు కరిగి, కేరళలో కొండలు కరిగి అల్లే ఒక పల్లెటూరు మునిగిపోయింది. ప్రపంచ దేశాలలో అగ్రగామి అమెరికా అని చెప్పుకుంటారు. ఆ అమెరికా మొత్తం కార్చుతో బూడిదైపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, నా తిరుపతిలో ప్రశాంతంగా, క్షేమంగా, హ్యాపీగా జరిగిపోతుందంటే జీవితము ఏ ప్రాణ భయం లేకుండా జరిగిపోతుందంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కింద మా గ్రామదేవత మా అమ్మవారు. వీరిద్దరి దయ వల్లే తిరుపతి ఇంత ప్రశాంతంగా ఉంది. తిరుపతి ఎవరైనా సరే తిరుపతికి వచ్చి ఒక్కసారి ఇక్కడ కానీ ఉండడం అలవాటు పడితే ఈ కల్చర్కి, ఎందుకంటే ఇక్కడ వస్తే ఎటు చూసినా దేవాలయాలే. అటు కపిలతీర్థం, ఇటు రామవారి గుడి, ఇటు గోవిందరాజ స్వామి గుడి, ఎటు వెళ్ళినా ఎటు చూసినా పవిత్రం అతి పవిత్రం మన తిరుపతి. ఇటువంటి తిరుపతి క్షేత్రంలో గంగ జాతర మొదలవుతుంది. ముందుగా యువతకు నేను ఒక పిలుపునిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగి మీరందరూ విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో అందరూ ఉద్యోగాలు చేసిన వాళ్ళు, అది ఫ్యామిలీస్ వెళ్ళిపోయి ఉంటారు, చాలా వరకు వెళ్ళిపోయింటారు. ఈరోజు మీరందరూ గంగ జాతరకు తప్పకుండా రావాల్సిందిగానే మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదమే కాకుండా మీ కన్న తల్లిదండ్రులు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ జాతరకు వస్తే. సంవత్సరానికి ఒకసారి వారం రోజుల పాటు జరిగే ఈ జాతరని అందరూ వచ్చి విజయవంతం చేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మన సనాతన ధర్మం, మన ఇక్కడ హిందువులు ఇక్కడ చేసే ప్రతిదానికి ఏదో కారణం ఉంటుంది. ఇక్కడ చాలామంది ఉంటున్నారు, ఇక్కడ బండబూతులు మాట్లాడుతున్నారు. దానివల్ల కూడా ఎంత ఉపయోగం ఉందో సైంటిస్టులు ఆల్రెడీ చెప్పారు. ఇంకోటి, ఈ వేషధారణ అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనది. ఇది కానీ దీన్ని కొందరు వేస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అలా కాకుండా తిరుపతిలో ప్రతి ఒక్కరు, దాదాపు చేతనైన ప్రతి ఒక్కరూ ఇలాంటి వేషాలు వేస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది అమ్మవారి వైభవాన్ని. దయచేసి మన కూటమి నాయకులందరికీ కూడా చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన ఏ ఉత్సవాలు జరిగినా, మొన్న గరుడ సేవ, మన వైకుంఠ ఏకాదశి రోజు క్యూ లైన్లో జరిగిన ప్రమాదాలు, మొన్న సింహాచలంలో గోడకూలి ప్రమాదాలు, ఇలాంటివేమీ జరగకుండా ఈ జాతరని పోలీసు యంత్రాంగం మొత్తం దగ్గరుండి ఎటువంటి ప్రమాదాలు లేకుండా చాలా వైభవంగా అంత బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు. నేను చాలా చిన్నవాడిని. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ వేషం కూడా వేయలేదు. ఎప్పుడు ఇలాంటి వేషాలు మామూలుగా అమ్మవారి వేషాలు వేసా కానీ వేయలేదు. ఎందుకు వేసానంటే అందరూ ప్రతి ఒక్కరూ ఈ వారం రోజులు టైం ఉంది. ఈ వారం రోజుల్లో ప్రతి ఒక్కొక్క రోజు అందరూ తమ వాళ్ళకి ఎలా వీలుంటే అలాగా కొందరు ప్రసాదాలు పెట్టచ్చు, కొందరు మజ్జిగలు ఇవ్వచ్చు. అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఈసారి జాతరని ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.